భారతమాత దాస్య శృంఖలాలు బద్దలు కొట్టేందుకు అతి చిన్న వయసులో తృణప్రాయంగా ప్రాణాలను వదిలేసిన షహీద్ సర్దార్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ల ఆశయం వృధా పోకూడదు అని పిఎస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ లంకా సత్యనారాయణ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ల 94వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం డాక్టర్ లంకా మాట్లాడుతూ ఆ ముగ్గురు మహావీరులు ఏ ఆశయం కోసం ప్రాణాలు తృణప్రాయంగా వదిలారో తెలుసుకుని వారి త్యాగం వృధా కాకుండా యువత చూడాలి అని కోరారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి దేశ సౌభాగ్యానికి పాటుపడాలి అని పిలుపునిచ్చారు. బెట్టింగ్ యాప్లకు అలవాటు పడిన యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యదర్శి దేవతా సుధాకర్ మాట్లాడుతూ భరతమాత దాస్య విముక్తికి ఏం త్యాగానికైనా సిద్ధమని భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ఆచరించి చూపారని కొనియాడారు. ఉపాధ్యక్షుడు గువ్వల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం యువతను చైతన్యవంతులు చేసిన ఈ ముగ్గురు వీరులకు జోహార్లు అర్పించారు. ఎర్రగొండ సూరిబాబు, తంగేటి దుర్గాప్రసాద్, కేవి రమేష్ బాబు, వైకేఎల్, కేఎల్ఎన్ రెడ్డి, ఎం సుధాకర్, కేఆర్వి కుమార్, బెవరా సత్యనారాయణ, ఎస్ శేషబాబు, చల్లగాలి వెంకటరమణరాజు తదితరులు పాల్గొన్నారు. మరోపక్క సినీ సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్లో అడ్వర్టైజ్మెంట్ చేయడంతో యువత వాటికి ప్రలోభపడి ఆ మాయలో పడి అప్పులు పాలైపోయి కుటుంబాలకు దూరమై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు మన పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ సెలబ్రిటీస్ యాడ్లో పాల్గొని ఆ యాప్ల వల్ల బలి అయిపోయినటువంటి ఆ యువకుల కుటుంబాలకు ఆ యాప్ల ద్వారా సంపాదించినటువంటి సొమ్ముని వారి కుటుంబాలకి నష్టపరంగా ఇప్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మా పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరఫున కోరుతూ ఉన్నాం. మరి ప్రభుత్వం తీసుకున్న చర్యలో చాలా పటిష్టంగా తీసుకుంటున్నా. ఓ పక్క నుంచి గంజాయి, డ్రగ్స్ ఇటువంటివన్నీ కూడా త్వరలో వస్తూనే ఉన్నాయి. మరి సినిమాల్లో చూడండి, డ్రగ్స్ ఎలాగ వాడాలి తెలియని వాళ్ళు కూడా ఎలా వాడాలి, వాడు చెంచాలనేమో పౌడర్ వేయడం, నీళ్ళు వేయడం, వేడి చేయడం ఇటువంటి సంఘటనలు వాళ్ళకి చూపించి ప్రేరేపించేటట్టుగా ఉంటున్నాయి. అందువల్ల సెన్సార్ బోర్డు వారు కూడా దీని బాధ్యత తీసుకొని అటువంటి మద్యపానం సేవించడం, మత్తు మందులు సేవించడం ఇటువంటి సన్నివేశాలు సినిమాల్లో లేకుండా చేయాలని చెప్పేసి మేము మా అసోసియేషన్, మా ఆర్గనైజేషన్ తరఫున తెలియజేసుకుంటూ ఉన్నాం.